సెకండ్ వన్డేలో ఫ్యాన్స్కి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ. ఆ గుడ్ బై రిటైర్మెంట్కి సంకేతమా? థ్యాంక్స్ టు విరాట్ అంటూ నిల్చొని మరీ చప్పట్లు కొట్టిన ఫ్యాన్స్. వీళ్ళాడే ఆటకి గంభీర్ డిసిషన్స్కి ఇద్దరికిద్దరు సరిపోయారంటూ కమెంట్స్. ఇకపై కోహ్లీ కష్టమేనా? హావెలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా జెర్సీలో కనిపించిన విరాట్ కోహ్లీని వరుస ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. తన ఫేవరెట్ క్రికెట్ టీం అయినటువంటి ఆస్ట్రేలియాపై అదరగొడతాడు అనుకున్నటువంటి కింగ్ వరుస డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. తనకు ఎంతో ఇష్టమైనటువంటి అడ్లైడ్లో సెంచరీ ఖాయమని అందరూ అనుకుంటే డకౌట్లో ఫ్యాన్స్ కన్నీళ్లు మిగిల్చారు. రిటైర్మెంట్ వార్తలు ఊపందుకున్నటువంటి టైంలో ఆసీస్తో ఇదే చివరి సిరీస్ అని అందరికీ అర్థమైంది. దాంతో అడ్లైట్లో అవుట్ అవ్వగానే విరాట్ కోహ్లీ గుడ్ బై చెబుతూ ముందుకు సాగాడు. అడ్లైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి రెండో వన్డేలో విరాట్ కోహ్లీ మళ్లీ నిరాశపరిచాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడి డకౌట్గా వెనుదిరిగిన కోహ్లీ అడ్లైడ్ వన్డేలో 4 బంతులు మాత్రమే ఆడి ఒక్క రన్ చేయకుండా కూడా అవుట్ అయ్యాడు. బ్రాట్లెట్ వేసినటువంటి స్ట్రెయిట్ బాల్ని ఎదుర్కోవడంలో విఫలమైనటువంటి కింగ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. కనీసం రివ్యూకి వెళ్లే సాహసం కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. విరాట్ కోహ్లీ అడ్లైడ్ మైదానాన్ని వీడుతున్నటువంటి టైంలో ఆస్ట్రేలియా భారత్ ఫ్యాన్స్ లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ వీడ్కోలు పలికారు. దాంతో కోహ్లీ కూడా గుడ్ బై చెప్తూ ముందుకు సాగాడు. తన గ్లౌస్ను చూయిస్తూ గుడ్ బై సింబల్స్తో ఫ్యాన్స్ స్టాండింగ్ ఓవేషన్కు థ్యాంక్స్ చెప్పాడు. విరాట్ కోహ్లీ అడ్లైడ్ ఓవెల్ స్టేడియం వేదికగా అత్యధిక పరుగులు చేసినటువంటి ఒక ఆటగాడిగా నిలిచాడు. అడ్లైడ్ గ్రౌండ్లో ఎక్కువ పరుగులు చేసినటువంటి విదేశీ ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ అడ్లైడ్ ఓవెల్ వేదికగా 975 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో మరో 25 పరుగులు చేస్తుంటే 1000 పరుగులు పూర్తి చేసుకుని ఉండేవాడు. అయితే 4వ బంతికే డకౌట్ అయినప్పటికీ ఆస్ట్రేలియా ఫ్యాన్స్ మాత్రం కోహ్లీకి రెస్పెక్ట్ ఇస్తూ నిల్చొని మరీ చప్పట్లు కొడుతూ అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ఆస్ట్రేలియా మధ్య అడ్లైడ్ వేదికగా జరుగుతున్నటువంటి రెండో వన్డేలో మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డే ఒత్తిడిలో బరిలోకి దిగినటువంటి భారత్ రెండో వన్డేను స్లోగా ఆరంభించింది. అనవసరమైనటువంటి షాట్స్కు ప్రయత్నించకుండా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను మెల్లిగా స్టార్ట్ చేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 9 బంతుల్లో 9 రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టాడు. బ్రాట్లెట్ బౌలింగ్లో క్యాచ్ రూపంలో తొలి వికెట్ కోల్పోగా అదే ఓవర్లో విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. దాంతో టీమిండియా 6.5 ఓవర్లలో 17 పరుగులకే 2 ఇంపార్టెంట్ వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి వన్డే సిరీస్లో వరుసగా రెండో మ్యాచ్లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ను మాత్రం నిరాశపరిచాడు. అవుట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్కు చేరుకున్నటువంటి టైంలో స్టేడియంలోని ఆడియన్స్కు విరాట్ గుడ్ బై చెప్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చాడని కూడా ఫ్యాన్స్ చాలామంది భావించారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం విరాట్ కోహ్లీ గురించి గూగుల్లో వెతికారు. దీంతో కేవలం 2 గంటల్లోనే లక్షలకు పైగా, దాదాపు 2 లక్షల పైగా సెర్చ్ వాల్యూమ్తో కోహ్లీ పేరు గూగుల్లో ట్రెండ్స్ లిస్ట్లో కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టినటువంటి విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ అండ్ టీం భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఫస్ట్ వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో డకౌట్ అయినటువంటి కోహ్లీ రెండో వన్డేలోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి టీం ఇండియాకు స్టార్టింగ్లోనే చాలా షాకులు తగిలాయి. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చినటువంటి విరాట్ కోహ్లీ మంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశించారు. కానీ ఆస్ట్రేలియా పేసర్ బ్రాట్లెట్ వేసినటువంటి అద్భుతమైన బంతికి కోహ్లీ బౌల్తా కొట్టాడు. బ్రాట్లెట్ బౌలింగ్లో కోహ్లీ కేవలం 4 బంతులు మాత్రమే ఎదుర్కొని ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. సో ఇక కోహ్లీ డిఆర్ఎస్ సైతం తీసుకోకుండా పెవిలియన్ బాట పట్టాడు. అయితే కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు రీఎంట్రీ ఇచ్చినటువంటి స్టార్ ప్లేయర్స్ ఈ సిరీస్లో ఇలాంటి డిసప్పాయింట్ పర్ఫార్మెన్స్ చేయడంపై క్రికెట్ విశ్లేషకులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్లకు అండ్ టీ20లకు ఇప్పటికే వీడ్కోలు పలికినటువంటి ఈ స్టార్ ప్లేయర్స్ ఈ వన్డే సిరీస్ చాలా ఇంపార్టెంట్. సిరీస్ని సమన్ చేయాలంటే టీమిండియాకు 2 వన్డేల్లో ఈ విజయం చాలా అవసరం. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కింగ్ కోహ్లీ ఇలా విఫలం కావడం టీంను చాలా ఒత్తిడిలోకి నెట్టింది. అండ్ ఇక 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కోహ్లీ రోహిత్కు ఆశించినటువంటి శుభారంభం దక్కలేదు. దాంతో ఇద్దరి ఆటగాళ్లపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అవమానం మా వల్ల కాదు, రిటైర్మెంట్ ప్రకటించేయండి అని కూడా ఒకరంటే, కోహ్లీ రోహిత్ వైఫల్యాన్ని తాము చూడలేకపోతున్నామని, ఆట నుంచి గౌరవంగా తప్పుకోవడమే ఉత్తమమని మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బ్రో మీరు రిటైర్మెంట్ ప్రకటించేయండి అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారు. గంభీర్ కోరుకున్నది ఇదేనని అండ్ రెండో వన్డేలో కూడా విఫలమైతే టీంలో అంటే తుది జట్టులో చోటు కూడా ఉండదని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఆడితే ఇలాగే ఉంటుందని, కోహ్లీ రోహిత్ దేశవాళీ మ్యాచ్లు ఆడాలని కూడా చాలామంది హితవు పలుకుతున్నారు. ఒక్క మ్యాచ్లోనే విఫలమయ్యారని, ఇంకొక వన్డే మిగిలింది కాబట్టి ఫ్యాన్స్ చాలా ఓపికగా ఉండాలని మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ వీళ్ళిద్దరికీ, అటు రోహిత్ శర్మకి ఇటు కోహ్లీకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి
వన్డేస్. సో దీంట్లో ఆల్రెడీ 2 వన్డేలు అయిపోయినాయి. బట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ కొంచెం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు హాఫ్ సెంచరీ తోటి. బట్ కోహ్లీనే 2 టైమ్స్ డిసప్పాయింట్ చేశాడు, అది కూడా డక్కు పెట్టి మరి. సో అందుకోసమనే ఇక 2027 వరల్డ్ కప్లో వీళ్ళ ప్లేస్ నిజంగానే కొంచెం కష్టమే అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు ఆడే ఆట తీరుకు గంభీర్ కఠినమైనటువంటి డెసిషన్స్కి సరిపోయారు ఇద్దరికిద్దరు అంటూ కూడా మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే అట్లీస్ట్ వీళ్ళు ఈ పర్ఫార్మెన్స్లో కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చుంటే నెక్స్ట్ రాబోయేటువంటి వరల్డ్ కప్లో వీళ్ళిద్దరిని మరోసారి చూడొచ్చు. కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ తోటి వరల్డ్ కప్ సెలెక్ట్ అవ్వడం చాలా చాలా కష్టం. సో ఇదిగా వన్డేలు అంటే రోకోల శకం ముగిసింది. నాకు తెలిసి మ్యాక్సిమం రిటైర్మెంట్ ప్రకటించవచ్చు అని కూడా మరికొంతమంది అయితే ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఒక్క గేమ్ చూసి ఎవరిని జడ్జ్ చేయకూడదు. సో చూడాలి మరి నెక్స్ట్ వన్డేలన్నా కంబ్యాక్ ఇస్తారా లేకపోతే లేదా అనేది తెలియాలంటే సో వెయిట్ చేద్దాం. సో మరి రోకోలు వరల్డ్ కప్ ఆడాలా వద్దా, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి.